Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి కార్నర్ బిట్ అయితే తీసుకురావడం జరిగిందండి. అదే విధంగా ఇది కమర్షియల్ బిట్ అనమాట. కింద వచ్చేసి మనకు 3 షటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఓనర్ కోసం 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 36x50 అన్నమాట. ఇది వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి. ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ సైడ్, పక్క కార్నర్ వచ్చేసి మనకి ఇది సౌత్ అన్నమాట. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ చూస్తున్నారు కదా, 30 ఫీట్ రోడ్ ఉందండి. ప్రాపర్టీ ముందు వచ్చి మనకు 25 ఫీట్ రోడ్ అయితే తీసుకోవడం జరిగింది. మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ అండి. G+1 కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఆల్మాజ్ కూడా హనుమాన్ నగర్లో ఉందండి. బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని క్లియర్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏదైతే గేట్ ఉందో గేట్ 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. మనకు ర్యాంప్ వచ్చేసి కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. లోపలికి ఫస్ట్ ఎంటర్ కాగానే పార్కింగ్ చాలా స్పేషియస్ అయిన పార్కింగ్ తీసుకున్నారండి. చూస్తారు కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈజీగా 3 కార్స్ అయితే పార్క్స్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మనకు దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ రెండు అయితే అవైలబుల్ ఉన్నాయండి. చాలా బాగుంది. ప్లస్ ప్రాపర్టీ ఏంటంటే ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు సంప్ అయితే తీసుకోవడం జరిగిందండి. మనకు వాస్తు ప్రకారము ఇక్కడ మూలకు బోర్ అయితే తీసుకున్నారనమాట. మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఏవైతున్నాయో మనకు ఒక 4 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. కింద మనకు స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, మంచి వెంటిలేషన్ ఉందండి. అసలు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు దీనికి. పైకి వెళ్ళేటప్పుడు కూడా మనకి విండో గ్లాసెస్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా మంచిగా స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. 100% వాస్తు అయితే ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. కింద ఏదైతే తీసుకున్నామో కంప్లీట్ ఫ్లోరింగ్ గ్రానైట్తో తీసుకున్నారు. ఇది వచ్చేసి సింహద్వారం అండి. ఎంత గ్రాండ్గా ఉందో చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉందండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అనమాట. పైన వచ్చేసి మంచిగా నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మనకు బాల్కనీ మొత్తం ఇట్లా గ్రానైట్ యూజ్ చేసినారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు 5 ఫీట్స్ గల్లీ కూడా వదిలిపెట్టినారండి. లాస్ట్కు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చూస్తే ఏవైతే డోర్స్ ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు ఇవన్నీ. ఈవెన్ హ్యాండిల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ ఏంటంటే బ్రాస్ అన్నమాట. చాలా మంచి క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ గానే ఫస్ట్ హాల్లోకి అయితే ఎంటర్ అయినామండి. హాల్ చాలా సూపర్గా ఉందండి. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అన్నమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. కింద కంప్లీట్ వచ్చేసి మనకు మార్బుల్ అయితే తీసుకున్నారండి. పైన వచ్చేసి మనకు మంచి నీట్ ఫాలింగ్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు విండోస్ వస్తే 5/4 UPVC విండోస్ తీసుకున్నారు. ఇక మనకు టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. చాలా బాగుందన్నమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. మంచిగా ఏంటంటే ఇక్కడ మన షో పర్పస్ ఇలా డిఫరెంట్గా మనకు వుడ్ని అయితే వీలైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇక కింద వచ్చేసి మనకి ఏంటంటే డ్రా సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, డ్రా సిస్టమ్ అనమాట ఎవ్రీథింగ్ ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి పక్కకే డైనింగ్ ఉందండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారండి. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక మనకి ఇక్కడ ఏంటంటే మనం ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఎవ్రీథింగ్ పెట్టుకోవడానికి ఈ విధంగా మనకైతే ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ అయితే ఎంత బాగున్నాయి. ఇక్కడ కూడా మనం కబోర్డ్స్లో అన్ని పెట్టుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఇక్కడ మనకు 4/4 విండో అయితే తీసుకున్నారండి. ఇది కూడా UPVC విండో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూద్దామండి. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట. ఇది యూ షేప్ కిచెన్ తీసుకున్నారు. ఇక దీంట్లో కూడా చూస్తున్నారు కదా, డ్రా సిస్టమ్ ఎవ్రీథింగ్ మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారు అనమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. పైన వచ్చేసి మంచి కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. మనకు గ్రీన్ కలర్ థీమ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి గ్లాసెస్తో తీసుకున్నారు కబోర్డ్స్. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ప్రాపర్టీ మీరు లైవ్లో చూస్తే ఇట్టే నచ్చేస్తారనమాట. పెద్దవి తీసుకున్నారు డ్రా సిస్టమ్స్ ఇవన్నీ. కబోర్డ్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ వచ్చేసి ఆల్మాజ్ కూడా హనుమాన్ నగర్లో ఉంది. ఇక్కడ పైన కూడా చూస్తే పైన కూడా తీసుకోవడం జరిగింది. మంచి కలరింగ్ ఉందన్నమాట. సో ప్రాపర్టీ ఎవరికి నచ్చినా కానీ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ డైరెక్ట్ ఓనర్, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూస్తే ఒకటి వాష్ ఏరియా ఇచ్చినారు. వాష్ ఏరియా కూడా కంప్లీట్ టైల్స్ పెట్టినారు. అదేవిధంగా మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా,
ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనము పూజా గది చూద్దామండి. పూజా గది కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకుని చూస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీ మంచిగా కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే వీళ్ళైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి డోర్ కూడా చూస్తే మంచిగా ఈ విధంగా ట్రెడిషనల్గా గ్లాస్ విండో అయితే ఇవ్వడం జరిగిందండి. చుట్టూ కూడా వుడ్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి. లైవ్లో చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది అనమాట. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద కంప్లీట్ మార్బులే యూజ్ చేసినారు. ప్లస్ ఇక్కడ డోర్స్ చూస్తున్నారు కదా, డోర్స్ కూడా మంచిగా లేటెస్ట్గా అయితే తీసుకున్నారు కబోర్డ్స్ అన్నీ. ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా మంచిగా తీసుకున్నారు. దీని కూడా డోర్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ కబోర్డ్స్ వస్తే డ్రా సిస్టమ్ చూస్తున్నారు కదా, మంచిగా డ్రా సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాకర్స్ కూడా ఇచ్చినారండి, మనకు లాకర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ పైన కూడా చూస్తుంటే ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ అయితే చాలా స్పేషియస్గా మంచిగా తీసుకున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక విండో విషయానికి వస్తే 5x4 విండో తీసుకున్నారు. ఇవి కూడా యూపీవీసీ విండో తీసుకున్నారండి. నెక్స్ట్ ఇక బాత్రూమ్ విషయానికి వస్తే అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కంప్లీట్ మనకు 8 feet వరకు టైల్స్ అయితే తీసుకున్నారండి. మంచిగా చూస్తే ఇవి కూడా లేటెస్ట్ కలర్ మంచిగా ఒక థీమ్తో అయితే మెయింటైన్ చేసినారు. ఇక డోర్ విషయానికి వస్తే ఇది వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ డోరు. మనకు దీంట్లో వచ్చేసి గ్రీజర్ పాయింట్ పెట్టినారు, విండో ఇస్తున్నారు, ఎగ్జాస్ట్ ఇస్తున్నారు, అన్ని ప్రొవిజన్స్ అయితే పెట్టించినారు అనమాట. ఇక మనకి ఇక్కడ కూడా డోర్ చూస్తే ఈ డోర్స్ కూడా చాలా లేటెస్ట్గా మంచిగా తీసుకున్నారు. వీటికి కూడా బ్రాసియే పెట్టినారు అనమాట, హ్యాండిల్స్ వచ్చేసి. నెక్స్ట్ పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో కబోర్డ్స్ చూడండి లేటెస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. పైన కూడా ఇస్తున్నారు కబోర్డ్స్ చూడండి, పైన కూడా కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక విండోస్ దీనికి 4x4 ఒకటి, 2x4 ఒకటి, 2 విండోస్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా లో రూఫ్ కూడా ఇచ్చినారు. లో రూఫ్ ఇచ్చినారు. మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. చూస్తున్నారు కదా. నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి బాత్రూమ్ చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇది కూడా 8 feet వరకు అయితే తీసుకున్నారు అనమాట. గ్రీజర్ పాయింట్, విండో, ఎగ్జాస్ట్ ప్లస్ అదేవిధంగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ వచ్చేసి ఆల్మాజ్గూడలో ఉందండి, హనుమాన్ నగర్లో ఉంది. ఇది వచ్చేసి బడంపేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. 200 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి మనం టెర్రస్ మీద కూడా వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్ని క్లియర్ తెలుసుకుందామండి. ప్రాపర్టీ చెప్పినానండి, ఆల్మాజ్గూడ హనుమాన్ నగర్లో ఉంది. ఇది వచ్చేసి 200 square yards అండి, 36x50 dimensions, వెస్ట్ ఫేసింగ్ అండి, 3000 SFT అన్నమాట మొత్తం బిల్డప్ ఏరియా. మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మంచి ఇక్కడ కూడా మనకు 3.5 feet 4 feet స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి ఇక్కడైతే మనకు ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. పైకి వెళ్దాం. పైకి వెళ్ళే ముందు మనకి ఏంటంటే స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా ఉంది. వర్షం నీళ్ళు పడకుండా హెడ్ రూమ్ కూడా మనకు తీసుకున్నారనమాట. మనం ఇప్పుడు పైకి అయితే రావడం జరిగిందండి. ఫ్లోరింగ్ చూస్తున్నాం కదా, ఫ్లోరింగ్ అయితే మంచి నీట్గా వాటర్ ప్రూఫ్ ఫ్లోరింగ్ చేసినారు. మనకి క్లోజ్ ఆరేసుకోవడానికి ఇట్లా రాడ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ మన వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, మంచి ప్రొవిజన్ ఇచ్చినారండి. దీనికి మున్సిపల్ వాటర్ అదేవిధంగా బోర్ వాటర్ రెండు అయితే ఉన్నాయి. ప్రాపర్టీ 200 square yards అండి, చాలా మంచిగా కట్టినారు. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 40,000-42,000 అయితే నడుస్తుందంట. నియర్ బై మంచిగా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయండి. చుట్టూ ఒకసారి మీరు సిటీని చూడండి, సిటీ మొత్తం కనిపిస్తుంది మనకు. చాలా మంచిగా ఉందండి కాలనీ వచ్చేసి. పీస్ఫుల్ ఉండాలనుకుంటే ఈ ఏరియాకి వచ్చి ఉండండి. ఇదేంటంటే ఎల్బీనగర్ నుంచి జస్ట్ 8 km డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకుందాం. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,90,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఏంటంటే ఫిక్స్ అనమాట, నెగోషియబుల్. మీకు మంచి ఇంకా నెగోషియబుల్ కూడా చేస్తా అంటున్నాడు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఓనర్ కన్సల్ట్ కాండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ కూడా క్లియర్ అని అయితే మెన్షన్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.